మీ ముక్కు ద్వారం నుంచి గాలి లోపల పోతుంది, బయట వస్తుంది. గాలి లోపల పోతుంది, బయట వస్తుంది. గాలి లోపల పోతుంది, బయట వస్తుంది. చూస్తున్నారు. భగవంతుడు ఇచ్చిన శ్వాసక్రియ ఎక్కువ తక్కువ చేయకూడదు. నార్మల్గా బ్రీతింగ్ అవుతుంది. మీ మనసులో ఆలోచనలు పుట్టినప్పుడు దానికి కూడా పోకూడదు. దాన్ని ఆలోచనలు దాన్ని మీ శ్వాసక్రియ కూడా ఐక్యం చేయాలి. డోంట్ గో విత్ ద థాట్, బ్రింగ్ ద థాట్ విత్ ద బ్రెత్. నిదానంగా ఏకాగ్రత దొరుకుతూ ఉంది. ఎప్పుడు మీ మనసు మీ శ్వాసం లోపల పెట్టుకొని ఉన్నారు, ఆటోమేటిక్గా మీ ఆలోచనలు తగ్గుతుంది. నిదానంగా ఏకాగ్రత దొరుకుతుంది. ఒక టైము దీర్ఘంగా గాలి లోపల తీసుకొని మీ కడుపులో ఎంతసేపు పెట్టుకుంటారో అంతసేపు పెట్టుకొని ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా మీ ముక్కు నుంచి వదిలిపెట్టండి. ఇంకొక టైం టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ముక్కు నుంచి గాలి కడుపుకు తీసుకొని పోయి ఎంతసేపు మీ కడుపులో పెట్టుకుంటారు అంతసేపు పెట్టుకొని ఇంకేమి అయ్యేలేదు అనేప్పుడు నిదానంగా మీ ముక్కు నుంచి గాలి వదిలేయండి. ఒక్కొక్క టైం గాలి లోపల పోయేటప్పుడు బయట వచ్చేటప్పుడు మైండ్ కామ్ అవుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఇంకొక టైము టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఇన్సైడ్ ద స్టమక్. ఎంతసేపు మీ కడుపు లోపల పెట్టుకుంటారో అంతసేపు పెట్టుకుని ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా శబ్దం చేయకుండా గాలి ముక్కు నుంచి వదిలేయండి. మనసు కాముగా ఉంది. ఏదే ఆలోచన కూడా మీ మనసులో లేదు. నేనేం మాట్లాడతాను దాన్ని వింటూ ఉంటారు. పరిపూర్ణ ఏకాగ్రత మీకు దొరికింది. మీ మనసు నా మాట్లాడేది పైకి పెట్టుకుని ఉంటారు. శ్వాసక్రియ జరిగేది లోపల మీ మనసు ఐక్యమైంది. ఇప్పుడు మీ మనసు మీ చేతు పైకి పెట్టుకుని ఉన్నారు. మీ ఏకాగ్రత మీ చేతుతో పెట్టుకుని ఉన్నారు. మీ ఆ రెండు చేతు ఆ రెండు చెయ్యి కయ్యి నిదానంగా టైట్ అవుతుంది, టైట్ అవుతుంది, టైట్ అవుతుంది, టైట్ అవుతుంది. రెండు కయ్యి కూడా టైట్ అవుతుంది. ఏదే గ్యాప్ లేకుండా కంప్లీట్గా టైట్గా చేస్తున్నారు. టైట్ అవుతుంది, చాలా టైట్ చేస్తున్నారు. గ్యాపే లేదు. మీ రెండు చేతుకు మధ్య స్వల్పం కొంచెం కూడా గ్యాప్ లేదు. ఆ టైపు మీరు టైట్గా పెట్టుకుని ఉన్నారు. మీకు ప్రెషర్ తెలుస్తుంది. టైట్ చేసిన తర్వాత మీ రెండు చేతులు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ అయ్యేది మీకు తెలుస్తుంది. ఈ టైట్ అనుభవం
కొత్తదిగా ఉంది, చాలా టైట్ ఉంది. ఇప్పుడు యు ఆర్ ట్రయింగ్ టు విత్డ్రా యువర్ పామ్. మీ చేతు బయట తీసేయడానికి ప్రయత్నం చేస్తే అయ్యలేదు, చాలా టైట్గా ఉంది. యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద నార్మల్సీ. నార్మల్ పొజిషన్కు మీ చేతు తీసుకుని వచ్చేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అయ్యేలేదు. ప్రయత్నం చేస్తున్నారు, అయ్యేలేదు. చాలా ఎంత మీరు ప్రయత్నం చేస్తారో అంత టైట్ అవుతుంది. యు ఆర్ ఫీలింగ్ ది టైట్నెస్. యు ఆర్ ఫీలింగ్ ది టైట్నెస్. చాలా టైట్గా ఉంది, బయట తీసేదానికి అయ్యలేదు. మీ ఏకాగ్రత పరిపూర్ణంగా 2 చేతితో పెట్టుకుని ఉన్నారు. దాన్ని బయట తీసేదానికి ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రెషర్ మీకు కనిపిస్తుంది. నిదానంగా మీ చేతు కింద పోతుంది, మీ తొడపైక నిదానంగా పోయి మీ తొడపైక అది కూర్చుకుంటుంది. ఇప్పుడు నిదానంగా యు ఆర్ ఫీలింగ్ ది రిలాక్సేషన్. యు ఆర్ ఫీలింగ్ ది రిలాక్సేషన్. నిదానంగా ప్రెషర్ తగ్గుతుంది. నిదానంగా ప్రెషర్ తగ్గి నార్మల్ స్టేజ్కి వచ్చింది. నిదానంగా నార్మల్ స్టేజ్కి వచ్చింది. ప్రెషర్ లేదు, ఏదే ప్రెషర్ కూడా ఇప్పుడు లేదు. నార్మల్ స్టేజ్లో మీ 2 చేతి ఎలా ఉంది, సేమ్ టైప్ ఉంది. ఇప్పుడు ఈ అనుభవం కొంచెంసేపు ఆల్ఫా స్థితి చెప్తాం. ఆలోచనలు లేకుండా ఉండే స్థితి. మనసు కాముగా ఉంది, నిరాళంగా ఉంది, విశ్రాంతి దొరికింది. ఈ ఆల్ఫా స్టేజ్లో కొంచెంసేపు కూర్చోండి. ఇప్పుడు నంబర్ 1 నుంచి నంబర్ 5 చెప్పేటప్పుడు నిదానంగా మీ దేహంకు మీరు వాపసు వస్తారు. నంబర్ 5 చెప్పిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసి మామూలు స్థితిలో మీరు కూర్చుంటారు. నంబర్ 1 నిదానంగా మీ దేహంకు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2 నిదానంగా మీ దేహంకు వాపసు వస్తున్నారు. నంబర్ 3 మీ దేహంకు వచ్చి కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 4 నిదానంగా కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేయండి. నంబర్ 5 నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. కమ్ బ్యాక్ టు నార్మల్సీ.